దీర్ఘ సుమంగళి భవ. అమ్మా, కులసతి అని పేరు తెచ్చుకొని ఇటు నా గౌరవం అటు నీ భర్త గౌరవం నిలపాలమ్మా. బావా, మంచి సకరం గోమాత వచ్చి ఇంటి ముందు నుంచుంది. త్వరగా అమ్మాయిని తీసుకురండి. రండి బాబు. కర్మ, శుభం అంటూ బిడ్డని కాపురానికి పంపుతుంటే ఎదురొస్తావటే గొడ్డు మొద్దానా. నువ్వు రోజు చేసే శివ పూజ కదమ్మా, ఇవాళ ఒక్కరోజు ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ దేవుడు మాయమవుతాడో చెప్పు. పదండి పదండి, ఇంకా మంచి శకునం చూసి పంపిస్తాను. తల్లి గౌరీ, ఎందుకలా బాధపడతావు? వాణ్ణి నేనే అనలేదు, తప్పేం మాట్లాడలేదు గౌరీ. మనకి బిడ్డ లేకపోవడం మన దురదృష్టం. అయినా నువ్వు నిత్యం పూజించే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలి కానీ మనకి బిడ్డలకి కొడవా గౌరీ. అప్పుడు వాళ్ళ నోళ్లు మూసుకుపోతాయి. నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావయ్యా? చెప్పు చెప్పు స్వామి. స్వామి, మీ భక్తురాలు అంత వేడుకుంటున్నది కదా, పుత్రభాగ్యాన్ని కరుణించకూడదా స్వామి? తొలుత వారికున్న దోషమును నివృత్తి చేసి అనంతరం వారి అభీష్టమును నెరవేర్చెదను దేవి. ఓం నమః శివాయ. మేము కాశీకి కాలినడకన వెళ్లి వస్తున్నాం. చీకటి పడినందువల్ల ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతాం. ఉండవచ్చా? నిస్సందేహంగా. శివాయ. కాశీయాత్ర చేసిన వారు దైవ సమానులంటారు. ఈ సందర్భంలో మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఎక్కడా పిల్లలు కనపడడం లేదే? ఆ పరమేశ్వరుడు నాకు ఆ భాగ్యాన్ని కరుణించలేదు. ఆ పరమేశ్వరుని కరుణ అందరి పట్ల ఉంటుంది. కాని తెలుసో తెలియకో చేసిన తప్పుకి మీకు పిల్లలు లేరు. ఋతు సమయంలో నువ్వు ఉపయోగించిన నీ బహిష్టు వస్త్రాన్ని నువ్వు నిర్లక్ష్యంతో విసిరివేశావు. అది ఒక పాము పుట్ట మీద పడింది. పుట్టలో గుడ్డు చీల్చుకుని బయటకు వస్తున్న పాము పిల్లలు ఆ రక్తం పడగానే చనిపోయాయి. వాటి తల్లి యొక్క శాపం వల్ల మీకు పిల్లలు కలగలేదు. దీనికి పరిహారం అంటూ ఏమీ లేదా? ఉంది. ఇక్కడికి చేరువలో సుబ్రహ్మణ్యేశ్వరుని పుణ్యక్షేత్రం ఉంది. భోజన పాత్రలు పుస్తకమాయే, బట్టలు పెట్టెలు పుస్తలు ఆయే, నిన్నంతా వెను పుస్తలు ఆయే. బాబు గారు ఆగండి బాబు గారు. బాబు గారు, ఏం రాకవయ్యా, ఏమైంది? మా ఆవు పొదుగొట్టుకుని ఓ పాము పాలు తాగుతుంటే ఆ పాము నేను చంపాను. తర్వాత ఇంటికెళ్తే ఎక్కడ చూసినా పాము పుట్లే బాబు గారు. అయోమయంగా ఉంది బాబు గారు. ఎక్కడ చూసినా ఒకటే పాములు. ఇంట్లో ఉండటానికి భయంగా ఉంది తాతయ్య. బ్రహ్మహత్యకు సమానమైన దోషాలు 16. ఆ 16 దోషాల్లో అతి ముఖ్యమైనది సర్పదోషం. అందుకని ముందు శాస్త్రోక్తంగా ఈ పాముకి కర్మకాండ చేయక తప్పదు. ఏమిటి స్వామి ఈ మహత్యం? సాక్షాత్ ఆ నాగేంద్రుడే ఈ పొలంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది సామాన్యమైన సర్పం కాదు బాబు, దేవతా సర్పమై ఉండాలి. కర్మకాండ పూర్తయిన తర్వాత ఈ నాగ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి పూజించుకుందాం. నువ్వు నా సొంతం, నీ రూపం నా సొంతం, నీ యవ్వనం నా సొంతం. నాగరాజు కుమార్తెనే బలాత్కరించాలని చూస్తున్నావా నీచుడా? నీవేనాడైతే తప్పు చేశావో ఆనాడే నిన్ను ఈ లోకం నుంచి వెళ్ళగొట్టుండేవాణ్ణి. నీ తల్లిదండ్రుల మొహం చూసి పోన్లే కదాని కనికరించి నేనిన్నాళ్ళు ఊరుకున్నాను. దైవభక్తి, రాజభక్తి, గురుభక్తి
ఇవి లేని వారికి ఎవరికైనా ఈ నాగలోకంలో స్థానం లేదు. నీలో ఉన్న నాగశక్తి నశించుగాక. నిన్ను ఈ క్షణం నుంచి శాశ్వతంగా ఈ నాగలోకం నుంచి బహిష్కరిస్తున్నాను. బహిష్కరిస్తున్నారా? శక్తిహీనుణ్ణి చేస్తారా? సంతోషం, సంతోషం, సంతోషం. నేనేమైనా పర్వాలేదు. ఆ నాగవీరుడు భూలోకంలో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? అయ్యో, ఉన్నట్టుండి పుట్టెలిసిందేంటి? ఇల్లి అయ్యగారి చెప్పేయాలి. విగ్రహం ఉన్న చోట పుట్టెలిసింది అయ్యగారు. శాస్త్రి గారు, ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఆ నాగేంద్రుడే తరతరాలుగా తనని ఆరాధించుకోమని ఇక్కడ వెలిశాడు. ఈ దైవమే మన ఊరికి రక్ష. అమ్మా, నన్ను అత్తవారింటికి పంపించండి. ఏదమ్మా నీ అత్తవారిల్లు? ఒక సామాన్యమైన పావని తెలిసి తమ సొంత బిడ్డలా భావించి నాగవీరునికి ఎవరైతే కర్మ చేసి గుడి కట్టి పూజలు చేస్తున్నారో వాళ్లే నా వాళ్ళు. నాగవీరుని సమాధి నా మెట్టినిల్లు, అదే నా అంతఃపురం. భక్తుల కోరికలు నెరవేరుస్తూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, తల్లిదండ్రుల మాటలను బిడ్డలు వినాలి. బిడ్డల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చాలి. నన్ను ఆశీర్వదించి పంపించండి. భక్తుల సర్వ దోషములను నివృత్తి చేయుటకే ఈ విధంగా నాగసుందరి అక్కడ నాగదేవతగా వెలిసింది. మీరు చేసిన తప్పును ఒప్పుకొని అక్కడ నాగసులను ప్రతిష్టాపన చేయండి. మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే చేస్తాం. దయచేసి మీరే ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించండి. నాగదోష పరిహారార్థం నాగ ప్రతిష్టంచ కరిష్యతి. దంపతులు నమస్కారం చేయండి. శీఘ్రమేవ శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. స్వామి, ఇప్పుడు ఆశీర్వదించిన వారు ఆహా, ఏమండి, ఎంత ఆశ్చర్యం! వారిద్దరూ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే అయ్యుండాలి. ఆది దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠ జరిగిందంటే ఈ క్షేత్రం నిస్సందేహంగా మహాపుణ్య క్షేత్రం అవుతుంది. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. తప్పక మీ కోరిక నెరవేరుతుంది. గౌరీ, గౌరీ, ఏమైంది గౌరీ? ఓ, కదలకుండా పడుకో. ఓడ్చుకో తల్లి. అట్ట కంగారు పడుతున్నా బేటే. ఉన్నట్టుండి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందవ్వా. కట్టుకోవడం కష్టం. ఆలస్యమైతే తల్లి బిడ్డలిద్దరికీ ప్రమాదమే. ఇంట్లో మొగుళ్ళేడు, ఊళ్ళో వైద్యుళ్ళేడు. అందుకే రామాపురం తీసుకెళ్దాం అవ్వా. అట్టానే.
గౌరీ 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 గౌరమ్మ ఎంత ఆశ్చర్యం. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోతేను 2 ప్రాణాలకి ప్రమాదం అనుకున్నాను బాబు. కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా నాగమ్మదయ్యా. అమ్మా, నా భార్య బిడ్డల్ని ప్రాణాలతో కాపాడేవమ్మా. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నీ అనుగ్రహంతో పుట్టిన ఈ బిడ్డకి నాగలక్ష్మి అని పేరు పెడతానమ్మా. ఏటత్తమ్మా, పాము రాలేదు, మనం పెట్టిన పాలు తాగలేదు. నిజమే పోలా. మాటలో పెట్టి మనసులో అనుమానం ఉన్న వాళ్ళు పాలు పెడితే మా నాన్నమ్మ తాగుతుందా? భక్తితో పెట్టేవాళ్ళు పెడితేనే మా అమ్మ తాగుతుంది. నువ్వు చెప్పినట్టే నేను పుట్టకు పూజ చేసిన తర్వాతే నాకు మంచి భర్త దొరికాడు. ఆ అమ్మ అనుగ్రహంతో తల్లినయ్యే భాగ్యము కలిగింది. నాగలక్ష్మి, నా కూతురు వికార రూపాన్ని చూసి తోటి పిల్లలెవరూ దగ్గరికి చేరనివ్వడం లేదు. ఆ దేవుడు నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించాడో. నా మొహం చూస్తే నాకే అసహ్యంగా ఉంది. చూస్తే బాగుండి అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? మేము ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న స్థలంలో ఓ పెద్ద పుట్ట ఉంది. మా వారు ఆ పుట్టను కొట్టించి అందులో పావుల్ని కాల్పించేశారు. ఆ తర్వాతే ఇది ఇలా వికారంగా తయారైంది. మీ తప్పును ఒప్పుకుని మనమ్మ నాగమ్మ పుట్టకి ప్రతిరోజు వచ్చి భక్తితో పూజించి ప్రదక్షిణ చేస్తే తల్లి కరుణిస్తుంది. కూర్చోండి. శాస్త్రి గారు, మన సాంప్రదాయం ప్రకారం పిల్లవాడికి 25 ఏళ్ళు నిండిన తర్వాత ధర్మాధికారిగా పట్టం కట్టడం ఆనవాయితీ. ఇప్పుడు మా అబ్బాయి శివశంకర్కి ఈ శ్రావణానికి 25 ఏళ్ళు నిండినాయి. అందువల్ల వాడికి ధర్మాధికారిగా పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాను. అక్క నేనుండగా నాన్న దేనికి రా, నేనే తెడ్డు వేస్తూ ఒడ్డుకు చేరుస్తాను. ఇదెప్పుడు నేర్చుకున్నావమ్మా? పొరపాటున వాగులో పడితే ఈత కూడా రాదు. నిన్ను నువ్వే కాపాడుకోలేవు, ఇక నన్నే కాపాడుతావు. అలాగా, చూస్తుండు నేనెలా ఒడ్డుకు చేరుస్తాను. నీ ఇటీవలి ఎక్కువగా ఉంది. జాగ్రత్త కావు.
ఇదేమిటి నాకే ముట్టుకులావుతావేంటి? నేను నీ వదిన్ని, నీ పెళ్ళం అక్కడుంది. ఒకసారి రండి చూడండి, మాట్లాడడానికి ఏమాయరాగో. లక్ష్మి, మహాభారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడని ఆయన భార్య గాంధారి కళ్ళ గంతలు కట్టుకుని మహాపతివ్రత అయింది. పెళ్ళాం మోగదని వీడు మాట్లాడడం మానేసి సతివ్రతుడయ్యాడు. వేళ పనా? రండి. ఏమిటో నువ్వు నీ పూజలను నీవంతా పంపకెక్కడ నిప్పంటుకుందో అని కంగారు పడి చస్తున్నావు. చూడక నేనే పని చేసినా శ్రద్ధతో భక్తితో శాస్త్రోక్తంగా చేస్తాను. ఇవాళ శ్రీరామనవమి కదా, అందుకే మా వారికి శ్రీరాముడి వేషం వేసి పూజ చేస్తున్నాను. నేను ఏ దేవుణ్ణి చూడలేదు కదా, అందుకని అందరి దేవుణ్ణి వీరిలోనే చూసుకోవాలని ఆశ. వచ్చే శుక్రవారమే లగ్నం బహుదివ్యంగా ఉందండి. చాలా సంతోషం. అన్నపూర్ణ, దీర్ఘ సుమంగళీ భవ. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నాన్నగారు, అన్నయ్యకి జై. అన్నయ్యకి జై. అన్నయ్యకి జై బావకి, బావకి, ధర్మాధికారి వద్దిల్లాలి అనండయ్యా. ధర్మాధికారి, ధర్మాధికారి. నాన్నగారు, అవునయ్యా. చూడు నాయనా, ఇంతవరకు మన గ్రామానికి పోలీసు వాళ్ళు రాలేదు, మన వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. శివశంకరం తాతగారి నుంచి మన కుటుంబంలోని వాళ్లే ధర్మాధికారి స్థానంలో కూర్చొని అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు. ధర్మాధికారి పదవనేది కత్తి మీద సాము లాంటిది. తెలిసో తెలియకో ఒక అపరాధి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక నిరపరాధి మాత్రం శిక్షని అనుభవించకూడదు. ఈ ధర్మాధికారి స్థానంలో కూర్చోవాలంటే మనస వాచ కర్మణ నిస్వార్థుడవై ఉండాలి. నాన్నగారు, నా ఊపిరినంత వరకు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. బాబు గారు, నాకు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుని ఇంకో దానితో ఇప్పుడు సంసారం వెలగబెడుతున్నాడు. నేను ఆడదాని కాదా? అయినా నాకేం తక్కువని? నా దగ్గర లేంది దాని దగ్గర ఏముందని? అంటే నీకు తాళి కట్టి నిన్నొదిలిపెట్టి ఇంకో ఆవిడతో సంసారం చేస్తున్నాడంటున్నావా? అవును బాబు గారు, నన్ను మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నాకు తాళి కట్టి ఎవరితో బజార్న బతికి ఆడదాన్ని తెచ్చుకుని సంసారం చేస్తున్నాడు. మల్లన్న, వీరమ్మకు తాళి కట్టి పెళ్లి చేసుకుంది నిజమేనా? నిజం బాబు గారు. వీరమ్మను వదిలి గంగమ్మతో సంసారం చేస్తున్నావా? బాబు గారు, ఏ రామకి నేనేం అన్యాయం చేయలేదండి. దేవుడి గుళ్ళో తాళి కట్టి గంగమ్మని పెళ్లి చేసుకున్నానండి. దేవుడి సాక్షిగా ఏలుకుంటున్నానండి. అంటే నువ్వు వీరమ్మకి తాళి కట్టానంటావు, గంగమ్మకి తాళి కట్టానంటావు. అవును బాబు గారు. అది తప్పు కాదా? నాకు తెలియదు బాబు గారు. ఆహా. ఒకరికి తాళి కట్టి ఆమెను వదిలిపెట్టి ఇంకొకరికి తాళి కట్టి ఇప్పుడు ఏమీ తెలియదని మాట్లాడుతున్నావా? భార్య బతికుండగా ఇంకొకరికి తాళి కట్టి పెళ్లి చేసుకోవడం హిందూ శాస్త్ర ప్రకారం తప్పు. నువ్వు తప్పు చేశావు కనుక ఏ చేతులతో గంగమ్మ మెళ్ళో తాళి కట్టావు ఆ రెండు చేతులను నరికి పారేయమని
నేను ఈ ధర్మపీఠం మీద కూర్చుని తీర్పిస్తున్నా. బాబు గారు, ఆయన తప్పు చేశాడని తమరు అంటున్నారు, కానీ ఆయన కోసం తప్పు చేయలేదు, నా కోసం తప్పు చేశారు. ఎవడన్నా రాయి ఇసిరితే రాయికి శిచ్చేస్తారో, ఇసిరినోడికి శిచ్చేస్తారో తమరే ఆలోచించండి బాబు. తమరికి దండం పెట్టుకుంటాను. ఆయన తప్పు చేసింది నా కోసం, అందుకని ఆయన చేతులు నరికే బదులు నా తల నరికేయండి బాబు, నా తల నరికేయండి. వాళ్ళను సుఖంగా ఉండదేయండి, ఆస్తంతా తన్నే తీసుకోమనండి. నాకొద్దు బాబు గారు, నన్ను చంపేయండి. ఏమమ్మా, నువ్వేమంటావు? అదేమైతే నాకేంటి, ఆయన చేతులు నరికితే నాకేంటి? నాకు కావలసింది ఆయనకున్న ఆస్తి. చూడమ్మా, నువ్వు మల్లన్నతో తాళి కట్టించుకున్నావు. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి ఆస్తుంది, అంతస్తు ఉంది. దురదృష్టవశాత్తు అంతా పోయింది. ఎప్పుడైతే అతను పేదవాడయ్యాడో అతనికి సహకరించాల్సింది పోయి అతని భార్యవని మరచి నీతో పాటు నీ ఇంట్లో వాళ్ళు కూడా కలిసి అతన్ని కొట్టి తిట్టి ఇంట్లోంచి తరిమేశారు. అప్పుడు ఇతను గత్యంతరం లేక చావుకు సిద్ధపడ్డ సమయంలో గంగమ్మ కాపాడి చేదోడుగా ఉంది. బతుకు మీదో కొత్త ఆశ కలిగించింది. ఆ విశ్వాసంతో ఆవిడ రుణం తీర్చుకోవడానికి మల్లన్న గంగమ్మ దగ్గరే ఉండిపోయాడు. అయితే ఈ సమాజం ఆ బంధాన్ని ఒప్పుకోదు. ఈ ఊళ్ళో అందరి ముందు తలెత్తుకుని బతకాలన్న ఉద్దేశంతో మల్లన్న గంగమ్మ మెళ్ళో తాళి కట్టాడే తప్ప మరి ఏ స్వార్థంతోనూ కాదు. చేతులు నరకాలని నేను తీర్పిచ్చాక ఆవిడెంతో విలవిల్లాడి, ఈ తప్పు నాది, నా తల నరకండి, ఆయన్ని బతికించండి అని వేడుకుంటే, నువ్వు ఆయన తల నరికితే నాకే, ఆవిడ చేతులు నరికితే నాకే, నాకు కావలసిందల్లా ఆస్తి ఒక్కటేనట్టున్నా. ఈ హైందవ దేశంలో ఆడదానికో పవిత్రమైన స్థానం ఉంది. మన తల్లి ఆడది, చెల్లి ఆడది, అక్క ఆడది, మనం పూజించే ఆ నాగదేవత ఆడది. అంత పవిత్రమైన ఆడజాతిలో పుట్టి ఆ ఆడజాతికి తలవంపులు తెచ్చాం. ఈ సమస్యకి చట్ట ప్రకారం తీర్పు ఇవ్వకూడదు. ఆలు మగల సమస్య మనస్సుకి సంబంధించింది. మానవతా దృష్టితోనే తీర్పివ్వాలి. అందువల్ల గంగమ్మే మల్లన్నకు నిజమైన భార్యని తీర్పిస్తున్నాను. అరేరే, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అత్తయ్య దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఎప్పుడొచ్చావు సుసింద్రి? అదా, నువ్వు పంచాయతీలో కూర్చొని తీర్పు చెప్పవే, అప్పుడే వచ్చాను. అవునా? అది సరే బాబా, ఆ ఆడది ఆస్తి కోసం తన భర్త చావు కోరుకుందా? ఆస్తి కోసం భర్తనేమిటి, తోడబుట్టిన వాళ్ళనే చంపుతున్నారు. బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చంపుతున్నారు. తల్లి బిడ్డల్ని చంపుతోంది. నందిని, ఇది కలియుగం అమ్మా. బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపుతారన్న విషయం విన్నాను, కానీ కన్న తల్లి బిడ్డను చంపుతుందన్న విషయం నేను ఇంతవరకు వినలేదు. అందరి తల్లులు నా తల్లిలా ఉంటారా ఏంటి? ఏమిటి బాబు నా గురించి మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీ అబ్బాయికి నువ్వు అసలు కడుపు నిండా అన్నం పెట్టట్లేట? ఊరికే తమాషా కింద నాయనా. నాన్నగారు, తమాషకైనా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా క్షమించలేను. ఓహో, ఇవాళ బాలకృష్ణుడు వేషమా? ఎంత కర్మ పట్టి. నాకు అన్నం పెట్టండి. కృష్ణ కృష్ణ కృష్ణ, అయ్యయ్యో, ఏమిటిది? మీరు అన్నం తినబోతున్నారా? దిగండి దిగండి దిగండి. ఏమండి, మిమ్మల్ని బాలకృష్ణ రూపంలో చూడాలని నాకు ఎంతో ఆశగా ఉందండి. కూర్చోండి. ఏమండి, మీరు ఇలా పారాడుతూ వచ్చి ఈ మొన్నంతా తినాలి. నువ్వు కట్టుకున్న మొగుండే మన్ను తినమంటున్నావా? ఎవరు తింటారే మన్ను? నేను తిన్నా. కర్మరా బాబు. అయ్యో, తప్పు తప్పు తప్పు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తినగాలేంది, మీరు తింటే ఏమిటండి? చూడండి, మీరు ఈ మొన్నంతా తినాలి. నేను మిమ్మల్ని కొట్టాలి, మీరు నోరు తెరవాలి, నేను ఈ బ్రహ్మాండాలన్నీ చూడాలి. నాగలక్ష్మి,
ఈ గోదావరి తల్లికి నేను ఎంతో రుణపడున్నాను. ఎందుకు? ఈ తల్లి వల్లేగా ఈ హృదయం నాకు దొరికింది. ఆ రోజు నువ్వు నదిలో పడకపోతే నిన్ను కాపాడే అవకాశం ఉండేది కాదు. ఈ అందాల సుందరిని చూసే అదృష్టం కలిగేది కాదు. లక్ష్మి, లక్ష్మి, మహాలక్ష్మి, నీ మొహం మామూలు మొహం అయిందమ్మా. అవునమ్మా, అవునమ్మా. నా తల్లి, ఆ నాగలక్ష్మి చెప్పింది నిజమమ్మా. అంతా నాగదేవత మహిమ. అమ్మా, ఏం నువ్వు వడ్డిస్తున్నావు? వంటగది హక్కులు అమ్మగారే తీసుకున్నట్టున్నారు. తర్వాతైనా తీసుకోవాల్సిందేగా, కాస్త ముందు తీసుకున్నాను అంతే. తప్పేంటి? తర్వాత అంటే మా ఇంట్లో వంట పనికి చేరావా? ఒట్టి వంట పని మాత్రమే కాదు, ఇల్లు ఊడ్చటం, అంట్లు తోవటం, బట్టలు ఉతకటం, రాత్రిపూట నేను నిద్రపుచ్చటం. నీ ఒక్కదాని చేత ఇన్ని పనులు చేయిస్తున్నారు కదా, జీతం ఏమైనా మాట్లాడుకున్నావా? జీతం అది ఏం వద్దు, అడిగిన వస్తువు నాకిస్తే చాలు. జీతం వద్దు, అడిగిన వస్తువు ఇస్తే చాలా? ఆ వస్తువులు అంత మహత్యం ఏంటబ్బా? ఏంటది? అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కడుపు నిండదు. ముందు అన్నం తిను. ఉత్తన్నం ఎలా తిన్నా? అయ్యో, చాలు చాలు. శివా, ఇదేంటమ్మా, ముందు నువ్వు తిని ఆ తర్వాత నాకు పెడుతున్నావు. శివ, మాకున్నది నువ్వు ఒక్కడివే మగబిడ్డవి, మా వంశాంకురానివి. సముద్రంలో వెళ్లే పడవకి దిక్సూచి ఉంటేనే ఆ పడవ సురక్షితంగా చేరుతుంది. అలాగే నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఇంటికి క్షేమం, నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఊరికి క్షేమం. అందుకే నా బిడ్డ క్షేమం కోసమే నాయనా. నువ్వనుకున్నట్టే నాకెవరైనా ఏవైనా చేశారనుకో, ఆ తర్వాత నువ్వు. నాకేమైనా పర్వాలేదు బాబు, కానీ నీకేమైనా అయితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాయనా. అమ్మా, నువ్వున్నంత వరకు ఇంకేం కాదమ్మా. శివ, నేను వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ముత్యాలాంటి ఇద్దరు కవలలు పుడతారని చెప్పారు. అవునా? నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిన్ను చల్లగా చూస్తాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? దారి కట్టగా నిల్చొని హార్న్ కొడుతుంటే వినపట్టాలా? పాము రోడ్డు మధ్యలోకి వచ్చిందండి, ఎంతసేపటికి కవట్లేదు. పాము రోడ్డు మీదకి వచ్చిందని మీరందరూ రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారా? అందుకే మన దేశం ఇంకా వెనుకబడింది. చూడు, ఫారిన్ కంట్రీలు అయితే ఈ పాముని ఏం చేస్తారో తెలుసా?
పీస్ పీస్ గా కట్ చేసి ఫ్రై చేసి పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటారు. అయ్యో తప్పు స్వామి, పావు దేవుడితో సమానం. అయ్యో మూర్ఖులారా, 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నా మీరింకా ఇలాగే ఉన్నారు. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. మా యజమాని గారింటో నాక పాము లాంటి పిల్లలు ఉంటారు. అయ్యా, ఒళ్ళేమో పాము, తలేమో మడిసి, ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు పిల్లలేనా? ఎంత చూసినా అంతే. ఏయ్, ఏంటి ఇది? నీలాగా బొద్దుగా ఉండే బిడ్డని కనమంటే ఈ పావు పిల్లల్ని కన్నావంటే? ఏయ్, నాగలోకం అయి ఉంటుంది. నువ్వు ఆడదానివి కావు, పావు. నీతో నేను ఎలా కాపురం చేయనే? చూడు, రేపేనే ఊరికి వెళ్ళి మంచి అందగత్తిని చూసి పెళ్లి చేసుకుని ముద్దు ముద్దుగా ఉండే పిల్లల్ని కని సుఖంగా ఉంటాను. నువ్వు నీ పేగు పంచు పుట్టిన పాము పిల్లలు ఎక్కడైనా ఊరేగండి. జ్యోతి, జ్యోతి, ఎక్కడికి వెళ్తున్నా? చావడానికి నాగలక్ష్మి నన్ను, నా పిల్లల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోతానంటున్నారు. ఆయనే వెళ్ళిపోయిన తర్వాత నేను బతికి ఏం ప్రయోజనం? వీళ్ళని అనాథల్ని చేయడం ఇష్టం లేక కలిసి చావాలనుకుంటాను. అయ్యో, అంత మాట అనుకో. అవును, అక్కడ ఆసుపత్రిలో బాగున్న పిల్లలు ఇలా అవడానికి కారణం ఏదో దోషం ఉండుంటుంది. దీనికి పరిష్కార మార్గం ఉంది. తప్పు చేశాను జ్యోతి. కరుణగల తల్లి, నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయదు. జ్యోతి, జ్యోతి, మన పిల్లలు లేదండి, మన పిల్లలు ఆ తల్లి ఆశీర్వాదంతో మనుషులయ్యారు. నేను ఆ రోజు మూఢనమ్మకాలనుకుని డబ్బున్నదన్న అహంకారంతో పాము మీదుగా కారు పోనిచ్చి తప్పు చేశాను. అయినా ఈరోజు ఈ దయామయి నాగమ్మ మన బిడ్డలకు ప్రాణదానం చేసింది. అమ్మా నాగమ్మ, నన్ను క్షమించు. నేను చేసిన తప్పే, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. రంగా,
నేను వెళ్తా కానీ ఏ రంగా వచ్చా రంగా వచ్చా ఉమ్. రంగా ఇన్నాళ్ళు నీ చెయ్యి మొరట్టుగా ఉండేది ఇవాళంటే ఆడాల చెయ్యిలో మెత్తగా ఉంది. చేతికి నూనె రాసుకున్నాను కదా అందుకు. ఏ పంచరంగి ఎక్కడికి వెళ్ళావే? ఏ నీకు చెప్పాలా? అవును, ఉన్నట్టుండి భావం చూడాలనిపించిందక్క. వెళ్ళి చూశాను, కనుగొట్టొచ్చాను. ఇట్లాంటి నేను ఇంతవరకు చూడలేదు. ఎంత విశాలంగా ఉందో. నీ చేతులు రుద్దుతుంటే నా వల్ల ఏడెక్కుతోంది. ఒక్క మాటలో చెప్పనా, నేనే ఆడదానిగా పుట్టి నీ స్థానంలో ఉంటుంటే నీలా ఎదురు చూసేదాన్నేంటి? ఎప్పుడో ఎగిరి గంతేసి పెళ్లి చేసుకునేదాన్ని. ఈ విశాలమైన ఛాతీ మీద పడుకునే అదృష్టం ఏ అమ్మాయికి ఉందో ఏమో. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అక్క, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు? బావతో కలల్లో విహరిస్తున్నావా? చిలిపి. అబ్బా, సిగ్గు చూడు. వెళ్ళిపోయావా కూతురా? అయ్యో, ఈ అయ్యను వదిలేసి వెళ్ళిపోయావా కూతురా? నన్ను అంటరోని చేసి వెళ్ళిపోయావా కూతురా? నా కూతురా, నేను కనబడ్డ పది పొట్టులోని పామును పట్టుకున్నానే కూతురో, నా కూతురా. ఏ పాము పగపట్టిందో గాని కూతురో, నిన్ను కాదేసిందే కూతురా. నా గంగులు, నా కూతురా. అంపగా 12 ఏళ్ళు అంటారు. ఇవాళ నీ కూతురు చంపింది, రేపు నిన్ను చంపుద్ది, నీ వంశాన్నే చంపుద్ది. నా మాటిని పాములు పడ్డం మానేసి మా మామిడి తోటలో పని చేసుకుంటూ సచ్చిందాక సుఖంగా ఉండు. నాడి బాగానే పనిచేస్తుంది, ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఎవరికి తీసిన దిష్టినో దాటుంటారు. ఆ నిమ్మకాయ తల కింద పెట్టి ఈ మందు వేయండి, తగ్గిపోతుంది. వెళ్ళొస్తాను. నాకిప్పుడు అర్థమైంది. ఆ పిల్ల మన వాడిని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కాయేయడానికి ఏదైనా దూరాలోచనలో ఉందేమోనని. మీ అబ్బాయి పడవ నడిపేవాడు కూతురుతో తిరగటం మేము కళ్ళారా చూసాము. అప్పో భగవంతురా, మా బావని చల్లగా చూడు తండ్రి. తన క్షేమమే నా క్షేమం. బావా, శివ, ఏంటి నాన్నగారు? నేను విన్నదంతా నిజమేనా? వీళ్ళు మీకేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం.
ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించడానికి అంతస్తు ఉండాలి కదా. నువ్వు చెప్పు శివ. నాన్నగారు, ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను పేదదే కావచ్చు, కానీ ప్రేమించడంలోనూ ప్రేమ పంచడంలోనూ పేదది కాదు. వింటున్నారుగా ఎలా మాట్లాడుతున్నాడు. మరి ఇంట్లో మీ మామయ్య కూతురు నందిని చిన్న వయసు నుంచి బావా బావా అంటూ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నిన్నే చేసుకోవాలని కలలు కంటుంది కదయ్యా. అది కాదు నాన్నగారు. చూడు శివ, నేనింతవరకు దేనికి నీకు అడ్డు చెప్పింది లేదు, కానీ పెళ్లి విషయంలో మాత్రం నువ్వు నా మాట విని తీరాలి. చూడండి, మీరు ఇంటికి సర్వాధికారులు. ఎవరే తప్పు చేసినా వాళ్ళని శిక్షించే అధికారం మీకుంది. కానీ నా బిడ్డ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి. శివ సంతోషమే నా సంతోషం. ఏ కారణం చేతైనా వీడి మనసు నొచ్చుకున్నా, వీడి కళ్ళు చెమ్మగిలినా నేను సహించలేను. గుణవంతురాలైతే చాలు. నా బిడ్డ ఎవరిని ఇష్టపడతాడో ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. అన్నపూర్ణ, నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? మీ సొంత అన్నయ్య కూతురు మన నందిని కాదని ఎవరో కులం గోత్రం తెలియదని కోడలు చేసుకుంటావా? నాన్నగారు, నందిని నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. చూడండి, నందిని నా సొంత అన్నయ్య కూతురే కావచ్చు. వీడికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనండి. నాగలక్ష్మి నా ప్రాణం. నేను పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. శివ, మావయ్య, నా మనసులో బాగున్నాడు, కానీ బావ మనసులో నేను లేను. ఆశపడ్డం తప్పు కాదు, అదృష్టం కూడా ఉండాలిగా. ఆశ నాది, అదృష్టం నాగలక్ష్మిది. నువ్వు నా పెళ్లికొచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి, లేదంటే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. లగ్నం భుజనం దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే స్మరామి. లక్ష్మా సావధాన, సుమోతా సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాపం కరుణాయ కరుణయామాసాశ్రమం ధ్యేయో కౌసల్యాని జగర్పదం భవతే జన్మన్యదానాయ. భయపడకండి, మిమ్మల్ని ఏం చేయదు. ఈ తల్లి మా ఇంటి దేవత, నాకు దేవత. ఏం చేయదని ఆవిడ తెలుసు, పావుకు తెలియదే. అమ్మ నాకమ్మా, నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను తల్లి. ముహూర్తం దాటకుండా సమయానికి వచ్చావు. కూర్చోండి. అమ్మా నాకమ్మా, మమ్మల్ని ఆశీర్వదించమ్మా. ఇక్కడ కూర్చో. మహేశ పాప వినాశి చేసారిందయ్యా, ఆకలికి తాళలేమో ఆడుకోయా. అయ్యో, ఆకలికి తాళలేమో ఆడుకోయా. ఏమిటరా ఇది? అవును, రోజు సుందరమే వేషం వేసుకుంటాడు, ఇవాళ అందరూ కలిసి ఈ వేషం వేశారు. ఏమిటి విషయం? ఇది ఉత్తుత్తి వేషం కాదత్తా, ఇక మాకిదే పర్మనెంట్. అమ్మా, ఇప్పుడు ముష్టెత్తుకోవాల్సినంత కర్మ మీకేం పట్టింది? లేకపోతే మరేంటి, నా కూతుర్ని పెళ్లి చేసుకుని మా ఇంటికి అల్లుడుగా వచ్చాయి, ఈ హస్తంతో నీకే ఇస్తామని మీరు అనలేదంటే.
మిమ్మల్ని నేను ముష్టెత్తుకొనిస్తానా? నేను ఒక్కసారి మాటంటే మాటే. ఈ ఆస్తంతా మీకే. అన్నయ్య పెళ్లి దగ్గరుండి చేయించవే. ఇవాళ శోభనం కూడా ఏర్పాటు చేసావుగా. ఓహో, వాడికి పిల్లలు పుడతారని మీకు భయం. వాడికి పిల్లలు పుట్టరు. వాడు నా కన్న కొడుకు కాడు. వాడికి 2 ఏళ్ల వయసులో వాడి తల్లి చనిపోయింది. వాడి ఆలనా పాలనా చూడ్డానికి వాళ్ళ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు. నాకు 3 కూతుర్లే పుట్టారు. మగపిల్లవాడు పుట్టలేదు. ఇంత ఆస్తికి నా సవతి కొడుకు వారసుడు కాకూడదు అని ఆలోచించాను. శివా, గురువుగారికి నమస్కారం చేయి బాబు. నేను నీకే నమస్కారం చేస్తాను. నా తండ్రి. అర్థమైందిగా. ఇప్పుడు వాడి ఒళ్ళంతా విషపూరితమైంది. వాడితో సంసారం చేసిన వాళ్ళెవ్వరూ బతకరు. అందుకే నా మేనకోడలు నందినిని వాడికిచ్చి పెళ్లి చేయలేదు. ఈ మొదటి రాత్రే నాగలక్ష్మికి ఆఖరి రాత్రి. అబ్బా, ఆ సిగ్గు చూడవే. ప్రేమించేటప్పుడు లేని సిగ్గు పడకట్లకు వెళ్ళేటప్పుడు ఎందుకో. నందిని, నువ్వెక్కడికమ్మా? పిచ్చి పిల్ల. త్వరలోనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. పద. సిగ్గు. ఈ సిగ్గు అనే ఆభరణం ఆడవాళ్ళందాన్ని మరింత ఎక్కువ చేస్తుందంటారు. కానీ ఆభరణాలు ఎంత అందంగా ఉన్నా ఈ సమయంలో తీయక తప్పదు కదా. ఏంటంటే మాట్లాడుతున్నారు? నేను మాట్లాడడం లేదు ముద్దుల సొత్తే. నీ అందం అలా మాట్లాడిస్తూ. ఇప్పుడు వాడి ఒళ్ళంతా విషపూరితమైంది. ముందు నేనే తాగాలా? మీరు తాగాకే నేను తాగాలని, మీరు తిన్న తర్వాతే నేను తినాలని మా అమ్మ, అమ్మమ్మ, పెద్దవాళ్ళంతా అన్నారు. వాళ్ళకి పాలలో పంచదార కలుపు తాగటమే తెలుసు. అమృతం కలుపు తాగటం నాకొక్కడికే తెలుసు. అమృతమైనా సరే ముందు మీరు తాగాకే నేను తాగుతాను. అలా అయితే ఓ పని చేద్దాం. ఏంటి? టాస్ చేద్దాం. నీకెవరు కావాలి? బాబు. అయితే నాకు పాప. పాప. వాడితో సంసారం చేసిన వాళ్ళెవ్వరూ బతకరు. ఈ పండు కూడా మీరు తిన్న తర్వాతే నేను తినాలి. కానీ చేత్తో మాత్రం పట్టుకోకూడదు. మరి నోటితో నోటికి అందించాలి. అదే కింద పడితే మాత్రం తినను. నేను వచ్చేసాను. పంచరంగి ఇక్కడికి ఎందుకు వచ్చావే? మీ ఇద్దరిని ఒకటిగా కలిపింది నేను. మరి ఎక్కడికైనా వచ్చే హక్కు ఉందిగా.
ఇంతలోనే తినేసావా? పంచరంగి 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 ఏమండి, నా పంచరంగి చనిపోయిందండి. నా పంచరంగి చనిపోయిందండి. నాగలక్ష్మి, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదమ్మా. ఏదీ శాశ్వతంగా ఉండదు కూడా. తన సృష్టిలో పక్షులకు క్రిమికీటకాలకు అల్పాయుష్ ఇచ్చిన ఆ దేవుడు మనిషికి మాత్రం 100 ఏళ్ల ఆయుర్దాయాన్నిచ్చాడమ్మా. ఆయువు తీరేక అందరూ వెళ్లాల్సిందే. అలాగే నీ పంచవన్నెల చిలుక ఆయువు తీరి వెళ్ళిపోయింది. అందుకని బాధపడితే బతికొస్తుందా? పెద్దదాన్ని చెప్తున్నాను వినో. పెళ్లికి కావాలంటే ముహూర్తం దొరుకుతుంది. శోభనానికి ముహూర్తం దొరకడం కష్టం. ఇవాళ చాలా మంచి ముహూర్తం అంట. జరిగిందంతా మర్చిపోయి త్వరలో మీ అత్తయ్యకి ఇలాంటి ముత్తులు లిక్కే పాపాయిని ఇస్తావా? అందుకో అయ్యా పెళ్లి కొడుక. నీ బంకులాడు గుర్తుకొచ్చిందా? వెయ్యరా? పద పద. లేదు, నాగలక్ష్మి చావకూడదు. నాగలక్ష్మి చావకూడదు. నా బావ అంతకుడు కాకూడదు. అంతకుడు కాకూడదు. ఎవరు? వెళ్ళి చూడండి. ఎవరు? నందిని, నందిని, ఏమిటి? నందిని, నందిని, భూత లేదు, ప్రేత లేదు. నందిని, 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 ఏమైంది నీకు? నీకేం భయం లేదు. నాకరా, నాకరా. భూత లేదంటున్నాను కదా. అత్తయ్య, 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 నేనత్తయ్య, నాగలక్ష్మిని. నేనత్తయ్య. నువ్వా? ఏమైందమ్మా? పెళ్లి నాతో, శోభనం దాంతోనా? ఏమిటమ్మా నువ్వు అనేది? అత్తయ్య, నాకెందుకు మీరు పెళ్లి చేశారు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మీ ఇంట్లో పని చేయడానికా? నాకేం అర్థం కావటం లేదమ్మా. జీవితంలో ఆడది ఎంత స్వార్థపరురాలైనా తాళి కట్టిన వాడి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. మరెవరికైనా ఏదైనా పంచుతుందేమో, కానీ
తను కట్టుకున్న వాడిని పంచడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఏం మాటలమ్మా ఇవి? భార్యాభర్తల మధ్య గాలి కూడా దూరలేని ఆ సమయంలో మీ అన్న కూతురు నందిని మా గదికొచ్చి వాడిని అమాంతం వాటేసుకుంది. తన గదిలోకి ఏదో దయ్యం వచ్చిందట, నిద్ర పట్టడం లేదట, అందుకే భయం వేసి మా గదిలోకి వచ్చిందట. చిచ్చి, తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది. అత్తయ్య, వెళ్ళి చెప్పండి ఎప్పుడు రావద్దని, లేదా ఎందుకన్నా పడి చేస్తాను. ఆ తర్వాత దాన్నే ఇచ్చి మీరు పెళ్లి చేసి కాపురం చేయించండి. చచా, అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అది ప్రేమించిన మాట నిజమే. ఇంకా తన ఆ విషయం మర్చిపోలేదనుకుంటాను. చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ వెంటపడి తిరిగేది. అయితే మాత్రం నాకు తాడి కట్టారు కదా, దీనైనా చూసి తెలుసుకోవద్దా? అత్తయ్య, ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. అదృష్టం అంటే శివశంకర్దే. పెళ్లి జరిగిందేమో నాగలక్ష్మితో, శోభనం జరిగేది నందినితో. పార్వతి, ఈ రోజు నేను వేసుకున్న ఈ వేషానికి, ఈ ఇంట్లో జరిగే సన్నివేశానికి పోలిక బ్రహ్మాండంగా ఉంది. నువ్వు పార్వతివి కదా, నీకు తోడుగా ఒక్క గంగను తెచ్చాననుకో, సూపర్ గా ఉంటది. అలాగే స్వామి, అటులనే కానిండు. ఎవరక్కడ? దానిని తీసుకురండు. ఏ పార్వతి, గంగను పాత్రలో తెచ్చావా? అయ్యో, శివశంకరు, నీకే ఇద్దరు అనుకున్నావా? నాకు ఇద్దరేనో. ఇదిగో పార్వతి. అర్ధరాత్రి గొడవ జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఈ ముగ్గురు పాపం ఈ ముసలావిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ముసలిదానికి మొదటి నుంచి కూతుళ్ళు అంటేనే ప్రేమ. మా కొంపలో తింటుంది, సొమ్ము తీసుకెళ్లి కూతుళ్ళకి ఇస్తుంది. అందుకే ముగ్గురం కలిసి చంపేయాలనుకున్నాం. అమ్మా, నేనుండగా నీకెందుకమ్మా దిగులు? నేను నీ బిడ్డలాంటి వాణ్ణి. తల్లికి కూతుళ్ళైనా కొడుకులైనా అందరూ ఒకటే. మా ఆయన పోయాక 6 ఎకరాల పొలం వచ్చింది, బంగారం కూడా కాస్తొచ్చింది. అన్ని వీళ్ళకే ఇచ్చాను. మా ఆయన తద్దినం కోసం డబ్బులు కొంచెం దాచిపెట్టుకున్నాను. అయ్యి ఏళ్లే లాక్కున్నారు. పోయినే డబ్బు లేక ఆయన తద్దినం కూడా పెట్టలేదు. కూలీ నాలి పనిచేసి కూస్తో కాస్తో కూడబెట్టుకున్నాను. అయ్యి ఇయ్యమని హింస పెడుతున్నారు బాబు గారు. నేనివ్వనంటే ముగ్గురు కలిసి నన్ను చంపడానికి వచ్చారు. పర్లేదులే, ఎంతైనా వాళ్ళు నా కొడుకులేగా బాబుగారు. ఇవాళ కాకున్నా రేపైనా నేను చావాల్సిందానేగా. పాపం తెలియకేదో తొందరపడ్డారు. వాళ్ళేం చేయకండి బాబుగారు, వాళ్ళేం చేయకండి బాబుగారు. వెనకటికో తల్లికో కొడుకున్నాడు. కొడుకంటే ఆ తల్లికి ప్రాణం. కొడుక్కి పెళ్లి చేయాలని, మనవళ్ళనెత్తుకు ఆడించాలని ఆ తల్లి ఎన్నో ఆశలు పెంచుకుంది. కాని ఆ కొడుకు వ్యసనపరులైన స్నేహితుల కారణంగా ఒక వేశ్య వలలో చిక్కుకున్నాడు. ఏమిటలా ఉన్నావు? మిమ్మల్ని వదిలి వెళ్తున్నానుగా, అందుకో. ఏమైంది? అదా, నేను వ్యాధిగ్రస్తురాల్ని. అది నయం కావాలంటే బతికున్న మనిషి గుండె కావాలి. ఆ రక్తమాంసాల్ని నా ఒంటికి రాసుకుంటే తగ్గుతుంది. అంతే కదా, నా గుండెల్ని తీసుకో. మీరే లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి? మరి ఏం చేయమంటావు? నేనొక సలహా ఇస్తాను, వింటారా? తప్పకుండా వింటానని మాట ఇవ్వండి. ఏమీ లేదు, మీ అమ్మగారికి వయసు అయిపోయింది కదా. మీకు వయసు అయిపోయిన అమ్మ కావాలో, వయసులో ఉన్న నేను కావాలో మీరే నిర్ణయించుకోండి. ఆ వేశ్య మీదున్న వ్యామోహంతో వాడు నమ్మాడు. తల్లి నిద్రపోతున్నప్పుడు
బాబు కింద పడ్డా రక్తం కారుతోంది. నేను నిన్ను హత్య చేసి నీ గుండెని తీసుకువెళుతూ ఉంటే నాకు రక్తం కారుతోందని నువ్వు బాధపడుతున్నావా? నువ్వే నా గుండెవి. ఆ గుండెలో ఉంది నువ్వే బాబు. నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉండాలి బాబు. విన్నారుగా తల్లి మనసు ఎటువంటిదో. ఈ ప్రపంచంలో తల్లిని చంపే కొడుకుండొచ్చు, కొడుకును చంపే తల్లుండదు. కన్న తల్లి ప్రాణాలు తీయటానికి ప్రయత్నించడం మహాపాపం. ఈ తల్లికి కొడుకుల మీదున్న ప్రేమ కోసం నేను సానుభూతి చూపిస్తే న్యాయానికి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. అందువల్ల ఇలాంటి అపరాధం ఇక ముందు ఎవ్వరూ చేయకూడదని హెచ్చరిస్తూ ఈ ముగ్గురికి తలలు గొరిగి గాడిద మీదెక్కించి ఊరంతా ఊరేగించాల్సిందిగా తీర్పిస్తున్నాను. నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఓ, ఏదైనా పెట్టి నన్ను చంపాలనా? అచ్చో, నేనెంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ నీలాంటి ఆడదాన్ని మాత్రం చూడలేదు. పెళ్ళైందని తెలిసి కూడా బావా బావా అంటూ సిగ్గు లేకుండా వచ్చి మీద పడుతున్నావు. నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేవా? ఎటువంటి ఆడదైనా ఏ విషయంలోనైనా భాగం అడుగుతుందేమో, కానీ ఇంకొకరి భర్తని సరదా కూడా భాగం అడగదు, అడగకూడదు కూడా, తెలుసా? రేపు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండగా మరో ఆరు వచ్చి నీ భర్తను అడిగిందనుకో, నువ్వేం చేస్తావు? కత్తికోకండగా నరుకుతాను. ఆహా, ఆ పని నేను చేయలేననుకుంటున్నావా? అవును, నీకింకా పెళ్లే కాలేదు, నువ్వే అలా అన్నావంటే నేను పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న దాన్ని నేను ఊరుకుంటానా? చంపేస్తాను. నన్ను చంపడానికి నువ్వు బతుకుంటేగా. అంటే నువ్వు నన్ను చంపుతావా? నేను నీకేం ద్రోహం చేశాను? నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు? అవును, నువ్వు నన్ను చంపాలని విషం పెట్టావు, కానీ ఆ విషం తిని నా చిలక చనిపోయింది. ఒకవేళ నువ్వు నన్ను చంపితే నిన్ను వదిలిపెడతాననుకోకు, దయ్యమై పట్టుకుంటాను. ఆయన్ని నిన్ను చస్తే కలవని అక్క. అక్క ఎవరా నీకు అక్క? అక్కకెవరైనా ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం జరగకూడదనే నేను ఇలా చేశాను. అంటే ఏ పాపం ఎరగను నువ్వు అన్యాయంగా బలి కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేశాను. ఏమిటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. నేను నీకు చెప్పే విషయం ప్రాణాలతో నేనున్నంత వరకు ఎవరికీ చెప్పనని నా మీద నువ్వు ప్రమాణం చేయి. నాకు బావంటే ప్రాణం. నేను బావను ప్రేమించింది నిజం. అయితే బావ నిన్ను ప్రేమించాడని తెలిసిన మరుక్షణమే ఆ ఆశ వదులుకున్నాను. బావ విషపురుషుడు. బాగా కలుసుకోవడం జరిగితే నువ్వు బతకవు. నీకింకా నా మీద నమ్మకం కలకపోతే నీ ముద్దుల చిలక ప్రాణం తీసి నీ పండు తిని నేను నీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. వద్దు నందిని, వద్దు. అక్క, బావ దేవుడు లాంటి వాడు, ఈ ఊరికి ధర్మాధికారి, అందరి మేలు కోరేవాడు, చెడు కల్లో కూడా తలవనివాడు. అలాంటి దేవుడు హంతకుడు కాకూడదు. అక్క, నువ్వు చావకూడదక్క, నువ్వు చావకూడదు. నందిని, నీ మనసు అర్థం చేసుకోలేక నిన్నెంతో బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. అక్క, బావ వస్తున్నాడు. చేసిన ప్రమాణం మర్చిపోకు. మనుషులెంత చెడిపోయారు. 9 నెలలు మోసి కని పెంచిన తల్లికి పట్టడన్నం పెట్టడానికి ఏడుస్తున్నారు. నాకొచ్చిన కోపానికి ఆ ముగ్గురు కొడుకుల్ని చంపేద్దామనుకున్నాను, కానీ ఏం చేయను. ఇదిగో
ఈ స్థానంలో కూర్చున్నాను. ఎవరికైనా అన్యాయం చేయొచ్చు, కానీ తల్లికి అన్యాయం చేయడానికి మనసులా వస్తుంది. నేను పొద్దున్నే లేచి దేవుడికి నమస్కారం చేయను, నా తల్లికి నమస్కరిస్తాను. నా తల్లి నాకు దేవత. నాగలక్ష్మి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. మా అమ్మ చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో నాకెవ్వరూ చూపించలేరు. అమ్మ మమకారానికి నేను దాసుణ్ణి. మీ అమ్మగారి మీద మీకెంత ప్రేమ ఉంది? ఆవిడ కోరిక మనం నెరవేర్చట్లేదు. ఏమంటున్నావు? నాకే అర్థం కాలేదు. అదే, మీ అమ్మగారు ఆడుకోవడానికి మరేమీ లేదు. ఏంటి? ఒక ముద్దల మనవాడు కావట. ఊరి విషయాలు ఆలోచిస్తూ నీ విషయం మర్చిపోయాను. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న దేవుణ్ణి కాదని గుళ్ళో ఉన్న దేవుడి కోరికలు తీరుస్తానంటావు. ఈ పతిదేవుడి ముచ్చట తీరిస్తేనే నీకు కువా కువా కలిగేది. నిజమేనండి, నేనే మర్చిపోయాను. మంచి భర్త దొరికితే వారితో కలిసి వచ్చి 101 కొబ్బరికాయలు కొడతానని ఆ తల్లికి మొక్కుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేవత నా తల్లి నాగమ్మనే మర్చిపోయాను. ఇవాళిద్దరం వెళ్ళి ఆ మొక్కు తెచ్చుకొద్దామండి. ఏమండి? అమ్మగారు వెళ్ళు.
నాగసుందరి, నిన్ను నేను వదలను. నాగలక్ష్మి, నాగలక్ష్మి, నాగలక్ష్మి. ఎందుకమ్మా నాకెంత శిక్ష విధించావు? నేను నీ అనుగ్రహంతో పుట్టిన దాన్ని. నీవేమో మంచి భర్తను చూపించి నీవే దాడి పట్టించి మా ఇద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించావు. నా భర్త నన్ను కలిస్తే నేను చనిపోతానట. ఎందుకమ్మా ఈ పరిస్థితిని కలిగించావు? అయినా విషపురుషుడా, నన్ను చంపి ఆయన హంతకుడు కాకూడదు. నీవే నన్ను చంపేయమ్మా, నన్ను చంపేయమ్మా, నన్ను చంపేయమ్మా, నన్ను చంపేయమ్మా. నాగలక్ష్మి, ఎటువంటి తల్లి నా బిడ్డలకు కీడు తలపెట్టదు. అటువంటిది నేను నీకు కీడు తలపెడతానా? నిజమేమిటో నీకే తెలుసు. ఆస్తి కోసం, అంతస్తు కోసం బంగారం లాంటి అతని జీవితాన్ని పాడు చేసి విషపురుషుడిగా మార్చింది అతని సవతి తల్లి. అతని రక్తంలో కలిసిన విషం సామాన్యమైనది కాదు. ఇంకో కొద్ది రోజుల్లో శివశంకర్ మానవ రూపాన్ని విడిచి విషనాగులా మారతాడు. ఎంతో మందిని ఎన్నో విధాల కరుణించిన దానివి, ఎన్నో ఇక్కట్లు తొలగించిన దానివి. అటువంటి దానివి నా భర్తను తిరిగి మనిషిని చేయలేవా? అది నా వల్ల కాదమ్మా, నీ వల్లే అవుతుంది. నా వల్ల అవుతుందా? అవును నాగలక్ష్మి, శివశంకర్ ఒంట్లో ఉన్న విషాన్ని తొలగించే శక్తి నాగలోకం విడిచి భూలోకానికి వచ్చిన నాకు లేదమ్మా. త్రిలోక పూజ్యుడైన పరమశివుని కంఠసీమలో ఉన్న శంకరాభరణ సర్పానికి ఆ శక్తి ఉంది. ఆయనే మా నాగజాతికి మూల పురుషుడు. ఆయన అనుగ్రహం పొందాలంటే 11 రోజులు పరమనిష్టలతో మనసా వాచా కర్మణ శ్రద్ధతో ఇరువురు కూడకుండా కఠిన బ్రహ్మచర్యంతో వ్రతాన్ని ఆరంభించాలి. ఇరువురిలో ఏ ఒక్కరూ కూడా నియమనిష్టల్ని తప్పకూడదు. అలా ఆచరిస్తేనే తన మనిషి అయ్యే అవకాశం ఉంది. శివశంకర్ వంశాన్ని పీడించే దుష్ట శక్తులు నీ వల్ల తొలగాలన్న కారణం చేతని నా భక్తురాలివైన నిన్ను ఆ ఇంటి కోడల్ని చేశాను. మా సేవకి అంకితమైన మీ వంశం నిర్వంశం కాకూడదు. మీ వంశానికి అంటగా ఉండి ఆదుకుని నా రుణం తీర్చుకుంటాను. నీ వల్లే వంశం వృద్ధి చెందుతుంది. నాగలక్ష్మి, అది ఆ గద్ద. మన తల్లి నాగమ్మ మరిద్దరిని కాపాడింది. ఈ కష్టాలన్నింటికీ కారణం నేనేనండి. ఏమంటున్నావు నాగలక్ష్మి? మనిద్దరం ప్రేమించుకున్న వాళ్ళం. పెద్దలు మన జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు. జాతకాల్లో ఏదో దోషం ఉండుంటుంది. అందుకే ఈ కష్టాలు. ఆ దోషం నివృత్తి కావాలంటే నేను వ్రతం చేయాలండి. దానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తానని నాకు మాట ఇవ్వండి. నీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నాగలక్ష్మి, ఈ మధ్య మన ఇంట్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కదూ? ఏదో ఒక చెడు దృష్టి మన మీద పడిందని శివాలయంలో ఉన్న స్వామివారు అన్నారు. వ్రతం ఆచరిస్తే అంతా చక్కబడుతుందన్నారు. అందుకని నన్ను ఆశీర్వదించండి మావయ్య. అలాగే కానిమ్మా. ఈ వయసులో ఏమిటమ్మా ఇది? అయినా వ్రతం చేయాల్సిన అవసరం ఇప్పుడు నీకేమొచ్చిందని? నా కొడుకు నిన్ను ప్రేమించానని చెప్పగానే నా సొంత మేనకోడలున్నా దాన్ని కాదనుకుని నీతో పెళ్లి జరిపించింది. ఎందుకో తెలుసా? వాడి మనసు కష్టపెట్టకూడదని. అలాంటిది పెళ్ళైన 3 రోజులకే వాడికి దూరమై వాడి మనసుని గాయపరుస్తావా?
ఏమే నేనింతగా వాగుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావు? మీలాంటి తల్లిని ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. తల్లి ప్రేమకి సరైన నిర్వచనం మీరే అంటే నమ్మండి. ఏ తల్లైనా సరే తన కొడుకు క్షేమంగా ఉండాలని ఆశపడుతుంది. పెళ్లి చేసుకుని 4 బిడ్డల్ని కని తనని నాయనమ్మని చేస్తాడని ఆశపడుతుంది. కానీ నీ వ్యవహారం చూస్తుంటే నా ఆశలన్నీ అడియాసలు చేస్తావనిపిస్తోంది. ఆయన మీకు కొడుకైతే నాకు భర్త. 25 ఏళ్లు మీరు వారిని పెంచితే 75 ఏళ్లు వారితో కలిసి బతికేదాన్ని. ఇవాళ నీకేమైందని ఇలా మాట్లాడుతున్నావు? మీకేమీ తెలీదా అత్తయ్యా? తప్పెవరిది కాదు, నాది. మంచి భర్త దొరికితే వారితో వచ్చి మొక్కు చెల్లిస్తానన్నాను. మొక్కు చెల్లించకుండా అత్తారింటికి వచ్చాను చూడండి. అందుకే ఏవేవో జరుగుతున్నాయి. ఎవరి మనసులో ఏముందో ఏమో, ఎవరి చెడు దృష్టి వారి మీద పడిందో ఏమో. నా తల్లి నాగమ్మ ఉన్నంత వరకు నాకు ఏ కష్టాలు రావు. నా భర్తను ఎవరు నా నుంచి దూరం చేయలేరు. తీర్చాల్సిన ముక్కుని నా ప్రాణాలు అర్పించైనా సరే వ్రతం చేసి తీరుస్తాను. అత్తయ్య, భర్తతో 12 పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. మీ కోడలు 11 రోజులు వ్రతం చేస్తోందా? తన భర్తను బతికించుకోవడానికి ప్రయత్నిస్తోందా? తన వెనక ఉన్నదెవరో, తన చేత చేయిస్తున్నదెవరో నాకంతా తెలుసు. అన్నపూర్ణమ్మ గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీ కొడుకు బతకడు, మీ కోడలు బతకదు. వాళ్లకు వంశోద్ధారకుడు పుట్టనే పుట్టడు. ఎందుకంటే ఈ గ్రామన ఒక్కసారి వక్ర దృష్టితో చూశాడు అంటే వాళ్ళెవరూ క్షేమంగా ఉండే అవకాశమే లేదు. మీరు చెయ్యవలసిన పనల్లా ఒక్కటే, మానవ ప్రయత్నం మానకూడదు. ఏదో విధంగా ఆ వ్రతాన్ని మీరు జరగకుండా చూడండి. ఆ ప్రయత్నం మీదే ఉండండి. వచ్చావా? రా. నిన్ను చూస్తుంటే ఒకవైపు ఆనందంగా ఉంది, మరోవైపు కోపంగానూ ఉంది. నీ ప్రేమను పొంది నిన్ను పెళ్లి చేసుకోవాలని, నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని, జీవితాంతం నిన్ను నా దాసిని చేసుకొని నీ చేత సేవలు చేయించుకోవాలని ఎంతో ఆశపడ్డాను. ఇంకో 100 జన్మలెత్తినా నీ ఆశ నెరవేరే అవకాశం మాత్రం లేదు. నాగవీరుడు మన జాతికి వజ్రం లాంటివాడు. అటువంటి వీరుడికి దక్కవలసిన దాన్ని నీలా కుట్రలు కుతంత్రాలు చేసే నీచుడికి ఎన్నటికీ దక్కుతాననుకోకో. నాగజాతిలో పుట్టి నాగజాతిని అవమానించినందుకు నాగలోకం నుంచి నిన్ను బహిష్కరించాను. అయినా నీకు సిగ్గులేదా? ఇంకా నీకు బుద్ధి రాలేదా? నీ తండ్రి నన్ను స్వజాతి వాణ్ణని చూడకుండా బహిష్కరించాడు. నువ్వు నా ప్రేమను తిరస్కరించి ఆ నాగవీరుణ్ణి వరించావు. అందుకే ఆ నాగజాతి వాసన నాలో ఉండకూడదని, అది వదిలించుకోవాలని ఆ గరుత్మంతుణ్ణి ఆవాహన చేసుకుని సర్వశక్తులు పొందాను. నిన్ను నాశనం చెయ్యాలని, నీ భక్తులను అష్ట కష్టాలు పెట్టాలని ప్రతీకార జ్వాలతో ఈ భూలోకానికొచ్చాను. నా భక్తులను గాని మరెవర్ని గాని నీవు కలిగించే కష్టాల ఊబిలో పడనివ్వను. రణశేషం, రుణశేషం, శత్రుశేషం ఏది ఉంచకూడదు అని అంటారు. ఆ శేషాలన్నిటినీ లెక్క కట్టి నా గుండెలో దాచుకున్నాను. శాశ్వతంగా వాటిని రూపుమాపాలిగా. నా మీద నీకున్న కక్షతో ఆ శివశంకర్ మీద ఎందుకు పగ సాధిస్తావు? నీ మీదే కాదు, ఎవరైతే నీ ప్రియుడికి కర్మ చేసి
గుడి కట్టి పూజిస్తున్నారు వాళ్ళ మీద కూడా నాకు పగే. అందుకే ఆ వంశం నిర్వంశం కావాలని వాడికి చిన్నప్పటి నుంచి విషాన్ని అలవాటు చేసి విషపురుషుణ్ణి చేశాను. కామనాగా ప్రతీకారంతో నీ మనసు నిండిపోయింది. దుర్బుద్ధితో దురాలోచన చేస్తున్నావు. వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. చెడు మంచిని ఎన్నటికీ గెలవలేదు. మంచిని ఏ శక్తి ఏమీ చేయలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఈ భూలోకంలో ఆ దేవుడు ఎన్నో అవతారాలెత్తాడు. భక్తులను భగవంతుడు సదా రక్షిస్తాడు. ఆ అండ ఉండగా ఎవరు ఏమి చేయలేరు. చూడు, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళకి మంచే జరుగుతుంది. ఆ శివశంకర్కి, నా భక్తురాలైన నాగలక్ష్మికి సంతానం కలిగి తీరుతుంది. సర్వేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ వ్రతాన్ని ఎవరు ఆపలేరు, ఆపనివ్వను. నాగలక్ష్మి, ఈ వ్రతారంభంలో నీవు చేయవలసిన మొదటి పని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో పూజ చేసి 7 ముత్తైదువులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం అందుకో. అయ్యో, ఆగండమ్మా ఆగండి. ఏమిటి చక్కగా కంచి పట్టు చీరలు కట్టుకుని నవ్వుకుంటూ అందరూ కలిసి వెళుతున్నారు? ఎక్కడికో? ఇంటికే. నాగలక్ష్మమ్మ వ్రతం చేస్తోందిగా, ముత్తైదు వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ రోజు మీ పని అంతే. ఏమిటి బాబు, శుభకార్యానికి వెళ్తుంటే అపశకునంగా మాట్లాడతారు? అయ్యో పాపం, మీకింకా అసలు విషయం తెలియదనుకుంటాను కదూ. ఏంటమ్మా మీరు అనేది? నమస్కారం. అంటురోగుల వార్త. నాగలక్ష్మికి అంటురోగం ఉంది, అందుకే ఆమె వ్రతం చేస్తారు. ఆమె చేతులతో వాయనం తీసుకుంటే వాళ్లకు ఆ రోగం వచ్చి 11 రోజుల్లోగా పైకి పోతాయి ఆవిడ చెప్తుంది. ఇప్పుడు అర్థమైందిగా. నాగలక్ష్మి వ్రతం. అక్క, మొదటి రోజు నీ వ్రతాన్ని ఎలాగైనా ఆటంకపరచాలనే అందరూ కలిసి పూజకొస్తున్న ముత్తైదువులందరినీ భయపెట్టి వెనక్కి పంపించారు. అలా అయితే ముత్తైదువులు ఎవరూ రాలేదా? రాలేదక్క. ముత్తైదువులు ఎవరూ రానంటుంటే ఎలాగమ్మా నేను వ్రతం చేసేది? ఎలాగమ్మా నేను వాయినాలు ఇచ్చేది? నా తాడిని ఉంచుతావో పెంచుతావో నీ ఇష్టం. అత్తయ్య, అక్షంతలు కుంకుమ తీసుకోండి. ముత్తైదువుగా 100 ఏళ్లు మీరు బతకాలి. నా సౌభాగ్యాన్ని చెరపాలని ఎవరెంత ప్రయత్నించినా ఈ ఇంటి కోడలిగా నేను ఆశించేదొక్కటే, నా వాళ్ళందరూ చల్లగా ఉండాలని. తీసుకోండి అత్తయ్య. వ్రతం మొదలెట్టిన తొలి రోజు ఏ కొరత లేకుండా మా అమ్మ నాగమ్మ ఆశీర్వాదంతో నెరవేరింది. ఇక ముందు కూడా అన్ని రోజులు సవ్యంగా ఈ వ్రతం కొనసాగుతుంది. వెళ్ళొస్తానత్తయ్యా. ఇది నలతాసు నుంచి తీసిన యసం. ఒక్క చుక్కి ఎత్తే చాలు, ఒక్కరు మిగలరు. నందిని, ఏంటక్క? ప్రసాదం తీసుకురామ్మా. అలాగే అక్క. ఇక నాగలక్ష్మి పిల్లలకు ప్రసాదాలు పెడుతుంది. వీళ్ళంతా ప్రసాదం తిని చచ్చుకుంటారు. దాంతో ఊరంతా ఏకమై వచ్చి నాగలక్ష్మిని నార్మల్.
పాయసం పులిహోర బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును, పాయసం చాలా బాగుంది. కాలకూట విషయం అన్నాడు. ఒక్కడూ చావలేదే. ఏమిటమ్మా మల్లిచండు అలా చూస్తున్నావు? శ్రీమతి గారికేమో అక్కడ వ్రతం, శ్రీవారికేమో ఇక్కడ ఉపవాసం. మధ్యలో మీ కూడా వెంటమ్మా. నమస్కారం. వల్లకాటి వార్తలు. ఈమె చచ్చింది, మనమంతా శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చామని ఆవిడ చెప్తోంది. ఇప్పుడు శ్రద్ధాంజలి ఏమిటి? దీన్ని చంపింది మనమైతే ఈ ఆలస్యం చేయకుండా ఇక్కడ పాతేసిపోదాం. మనం తెచ్చింది నాగలక్ష్మి కదా, సరసేలా వచ్చింది. అయ్యో లేపండి లేపండి. అవును, సరస్సు కూతులోంచి పైకొచ్చింది. మరి నాగలక్ష్మిది దీన్ని పాతేయడం కాదండి, తగలబెట్టాలి. రండి తగలెడదాం. అగిపెట్టి ఇక్కడుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, మనందరం కలిసి ఐకమత్యంగా తగలెడదాం. ఒక్క నిమిషం, చూసి తగలబెడితే అది దెయ్యమై మనతో పాటు మన ఇంటి దాకా వస్తుంది. అందుకని చూడకుండా తగలబెడదాం. అయ్యో ఇంత దరిద్రంగా మన సుందరం గారి గొంతులో ఉంది. సుందరం గొంతులో ఏంటి సుందరాన్ని? ఇక్కడ పడుకున్నాడేంటి? అయ్యో అయ్యో అయ్యో, వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, ఇక వెళ్తాడు. నాగలక్ష్మి, నేను పెట్టను, నువ్వే పెట్టుకో. తీసుకో. దేవత, నాగదేవత, మమ్మల్ని ఆటాడిస్తావే. నాగలక్ష్మి చేత వ్రతం కూడా చేయిస్తావే. ఏంటని గొడవ? నమస్కారం. ఇప్పుడే అందిన సర్ప సమాచారం. మేమంతా కలిసి నిన్ను చంపి నీకు తద్దినం పెట్టాలని ఆవిడంటే. ఏమైంది? ఏమి కనపట్లేదు, నాకేమి కనపట్లేదు. అంత చీకటిగా ఉంది. అన్నపూర్ణమ్మ గారు, ఈ రోజు నా శిష్యులు మీ ఇంటికొచ్చి నాదస్వరం ఊతారు. దానికి మీ కొడుకు ఉద్రేకపడి మీ కోడల్ని చేరుస్తాడు. అర్థమైందా? అలాగే స్వామి, ఆ ఉపకారం చేయండి. నాగలక్ష్మి ఈ రోజుతో బయటేమో వెచ్చని వెన్నెల ఆట, లోపలేమో విరహాగ్ని వేట. నేనిప్పుడేం చేయను?
నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి, నీ భక్తురాలి వ్రతం పూర్తవుతుందని నువ్వు అనుకుంటున్నావా? శివశంకర్ బతుకుతాడని నువ్వు అనుకుంటున్నావా? వంశోద్ధారకుడు పుడతాడని నువ్వు అనుకుంటున్నావా? ఏ పరిస్థితిలోనూ అది జరగనివ్వను. ఈ క్షణం నుంచి నువ్వు నా బందీవని తెలుసుకో. అది అసాధ్యం. ఏ నాగసుందరి, నాతోనే సవాల్ చేస్తావా? ఆగండి, ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రి మీకు ఇక్కడే పని? నేనే పిలిచానమ్మా. వీళ్ళు పావులు పట్టేవాళ్ళు. వీళ్ళ ఎందుకత్తయ్యా? ఇవాళ సాయంత్రం మన బంగ్లాలోకి పెద్ద పావు వచ్చింది. అలాగా? అది సామాన్యమైన పావు కాదు. 12 అడుగుల పొడుగు, ఇంత లావు. దాన్ని పట్టుకోవడం మాట్లా. అందుకే ఇంతమందిని పిలిపించాను. ఏమిటయ్యా చూస్తూ నించున్నారు? ముందడి పావును పట్టుకోండి. ఈసారి నాగుల చవితి ఏర్పాటు బ్రహ్మాండంగా చేయాలి. చూడు, ఎవరది? మన నందినమ్మ గారు లేరు? అవును రోయ్, మన శనిబాబు గారు కూడా వెనకాల వెళ్తున్నారు. ఎంత అర్ధరాత్రి? అయ్యో, చంద్రమ్మ గారు చచ్చిపోయారు. ఎంత ఘోరం జరిగిపోయినది. శనిబాబు గారు ఎంత పనిచేశారు? అవును కదా, ఏటవుద్దో ఏమో.
ధర్మాధికారి అమాయకురాల్ని మానభంగం చేసి చంపడం క్షమించడం అపరాధం. అత్యాచారం హత్య చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేస్తారు? ఆ శిక్ష వెంటనే అమలు జరగాలి. ఏంటి బాబు గారు అంతప్పుడు తమ కొడుకని ఊరుకుంటున్నారా? ఎవ్వరి కొడుకైనా శిక్షించాలి అంతే. మీకో న్యాయం ఊరుకో న్యాయం అంటే మేము ఊరుకుంటావా? శిక్ష అయిపోతే ఊరుకోం. ఇలాంటి వాడిని శిక్షించి తీరాలి. అవును, శిక్షించాలి. 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 తరతరాల నుంచి ఈ ధర్మపీఠం మీద కూర్చొని ఎటువంటి స్వార్థం లేకుండా తీర్పిస్తున్న వంశం మాది. ఈ రోజు అదే విధంగా నా కొడుకని కూడా చూడకుండా న్యాయాన్ని బ్రతికించి తీర్తాను. ఇటువంటి దుస్సంఘటనలు పూర్వం ఎన్నో జరిగాయి. ఈ అపరాధానికి ఏ శిక్ష అనుభవించాలని మనం తీర్పునిచ్చామో, శాస్త్రి గారు ఈ అపరాధికి అదే శిక్ష విధించమని పెద్దలైన మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. నేనా? అవును, అపరాధిని మరణించేదాకా కొరడతో కొట్టమని తీర్పు ఇవ్వడమైన తీర్పు ఇవ్వడమైన తీర్పు న్యాయం కోసం ధర్మం కోసం ప్రాణాలిచ్చే వంశం మీది. అటువంటిది మీ కొడుకు తప్పు చేశాడంటే మీరు నమ్ముతున్నారా? నమ్మకం గురించి కాదమ్మా. వాడు నీకు భర్త అయితే నాకు కొడుకమ్మా. వాడి మీద మనకు నమ్మకం ఉండడం సహజం. కానీ వాడు వాడు తప్పు చేశాడనడానికి వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. చనిపోయింది మన ఇంటి బిడ్డ అయినా నీతి న్యాయం ధర్మం అందరికీ ఒకటే. జనం తీర్పే జనార్దనుడి తీర్పు. నన్ను క్షమించమ్మా. మావయ్య, నేనెందుకు ఈ వ్రతం చేస్తున్నానో మీకు తెలుసా మావయ్య? నేను మీ ఇంటి కోడలుగా వచ్చి ఎవరికి ఏ సంతోషాన్ని కలిగించలేదు. నాకు మనశ్శాంతి లేదు. ఒక 24 గంటల అవకాశం ఇవ్వండి మావయ్య. నా వ్రతం పూర్తవుతుంది. మనల్ని పట్టిన పీడ కూడా విరగడవుతుంది. అంతవరకు ఈ శిక్ష ఆపండి మావయ్య. ఇది నా తీర్పు కాదమ్మా, ఊరిచ్చిన తీర్పు. ఈ స్థానంలో కూర్చొని నేను వాళ్ళని అడగకూడదు. నువ్వే అడుగమ్మా. అన్నలారా, వారిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వారి స్వభావం నాకన్నా మీకే బాగా తెలుసు. వారు ఇలాంటి పని చేశారంటే మీరు నమ్ముతారా? మంది అంటే వారికి ఎంతో గౌరవం ఉంది. నాకు 3 చెల్లెళ్ళు కాదు 4 చెల్లెళ్ళు అనేవారు. అలాంటి వారు ఇంత ఘోరమైన పని చేస్తారా? నాకు 24 గంటల అవకాశం ఇవ్వండి. నాకు ప్రతిభిక్ష పెట్టండి. దయచేసి నాకు ప్రతిభిక్ష పెట్టండి. నాయనతనాన్ని నిలపండి. అమ్మా అమ్మా, మీరు ఆడవాళ్లే కదా. నాకు మాంగళ్య భిక్ష పెట్టండి. నా భర్తని ఎలాగైనా బతికించండి అమ్మా. ఎలాగైనా బతికించండి. ఎలాగైనా బతికించండి. ఎలాగైనా బతికించండి అమ్మా. ఎలాగైనా బతికించండి. నా మాటేనండి. మొదటి నుంచి చిన్నయ్య గారిని చూస్తానే ఉన్నా. ఎన్నడూ ఇట్లాంటిది జరగలేదు. ఏం గాచారమో ఏమో ఇట్టా జరిగిపోయింది. చూడండి, చిన్నమ్మ గారి తాళిని తెంపకండి. ఈ ఒక్క అవకాశాన్ని మీరిచ్చి చూడండి. ఎలా అమ్మా ఇచ్చేది? ఊరికి పెద్దలైనా చేసిన అపరాధానికి శిక్ష అనుభవించి తీరాలి. చూడండి, నా వ్రతం పూర్తవగానే అసలు నిజమేమిటో మీకు నిరూపించకపోయినట్లయితే వారితో పాటే నన్ను చంపేయండి. ఇలాంటి క్రూర మృగాన్ని తెలిసి ఇంకా ఊళ్ళో ఉండనే వాళ్ళ? అయ్యా, అంత మాట అనకండి. నేను కూడా మీకు తోబుట్టు లాంటి దాన్ని అనుకోండి. దయచేసి వారిని అంత మాట అనకండి. నా కోసం, నా మాంగళ్యం రక్షించుకోవడం కోసం ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. పాపం ఇంతగా అడుగుతోంది. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాయనా. అలా అయితే ఇతన్ని దేవాలయం ముందు కట్టిపడేయండి. ఆహా, నాగమ్మంట నాగమ్మ. ఎంతైనా
నువ్వు మా కులదైవానివి. ఆ తీర్పు అమలయ్యేట్టు చేసి వాడు చచ్చిపోయేలా చూడు. వాడు చేస్తే ఈ ఆస్తి అంతా నాకు నా కూతుళ్ళకి చెందుతుంది స్వామి. ధర్మాధికారి స్థానంలో కూర్చుని తీర్పు చెప్పే నేను ఏ క్షణం అపరాధి స్థానంలో నించున్నాను. ఆ క్షణమే గుండె పగిలి చచ్చిపోవాల్సింది. నేను పాపాత్ముణ్ణి, అందుకే చావలేదు. ఇంకా 24 గంటలు బతికి ఏం ఉద్ధరించాలి, ఎవరిని చంపాలి? నీ మొహం చూసే అర్హత కూడా నాకు లేదు. ఇంకా నన్ను బతికించి ఏం సాధిద్దావు? నన్ను చంపే. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి కానీ ఏ తప్పు చేయని వాడు శిక్ష అనుభవించాలి? నందిని నేను చంపలేదంటావా? అది తప్పు కాదంటావా? అంతకన్నా పెద్ద తప్పు చేయమంటావా? మీరే తప్పు చేయలేదు. తప్పు చేసింది మీ అమ్మ. నాగలక్ష్మి, ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? మీకు మీ తల్లి మీదున్న గౌరవం కోసం, ప్రేమ కోసం మీకు ఈ విషయాన్ని తెలియచేయలేదు. ఈ నిజాన్ని ఏ స్థితిలోనూ ఎవరితోనూ చెప్పనని నందిని మీద నేను ప్రమాణం చేశాను. కానీ ఇవాళ నందినే మనకు దూరం అయిపోయింది. అందుకనే ఈ నిజాన్ని చెప్పాను. ఇన్నాళ్ళు ఈ నిజం దాచినందుకు దయచేసి నన్ను క్షమించండి. దయచేసి క్షమించండి. శివా, నా తండ్రి, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. మీ నాన్నగారి అసలు గుండా పాషాణమా? కన్న బిడ్డకి ఇంత ఇంత శిక్ష విధిస్తారా? నేను చూడలేకపోతున్నాను రా, చూడలేకపోతున్నాను. నువ్వు లేదే నేనెందుకు బ్రతకాలి? పరమేశ్వర, నా బిడ్డకు దూరమై నేను ఎలా బతకనయ్యా? ఎలా బతకను? ఏమ్మా, నేను లేందే నువ్వు బతకలేవా? కన్న కొడుక్కి తండ్రిచ్చిన తీర్పుకి నువ్వు తట్టుకోలేక ఏడుస్తున్నావా? ఈ మాటలు నీ గుండెల్లోంచొస్తున్నాయా? ఒట్టి గొంతులోంచొస్తున్నాయా? అమ్మా, నాటకంలో నటించే వాళ్ళని నేను చూశాను. నిజ జీవితంలో నటించే వాళ్ళని మొదటిసారి అది నిన్నే చూస్తున్నా. నేను పుట్టినప్పటి నుంచి రోజుకు ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచేవాడిని. అమ్మా అని పిలిచినందుకైనా కాస్తో కూస్తో ప్రేమ చూపించుంటే ఇవాళ నాకు ఈ పరిస్థితి రాదు కదమ్మా. కన్న తల్లికి పెంచిన తల్లికి ఎంత తేడా ఉంటుందో ఇన్నేళ్లకి నాకు తెలుసు. ఇదే నా కన్న తల్లి అయితే ఇలా చేస్తుంది. ఎవడో పరాయి బిడ్డ కదా అని చిన్నప్పటి నుంచి విషం తాగించి నన్ను ఎందుకమ్మా విషపురుషుల్ని చేశావు? ఎందుకమ్మా నాకు పెళ్లి చేశావు? అమాయకురాలైన నందినిని చంపేసిన హంతకుడిగా అందరి ముందు తల ఉంచుకునే పరిస్థితి ఎందుకమ్మా తెచ్చావు? అమ్మా, ఆ శ్రీరామచంద్ర ప్రభు కైకేయి మాట కోసం భార్యను తీసుకుని అడవికి వెళ్ళాడు. శివా, నువ్వు చస్తే ఈ ఆస్తంతా నా కూతుళ్ళకి వస్తుందని నువ్వు ఒక్క మాట చెప్పుంటే చాలు కదమ్మా. ఆ రోజే నీ పాదాల పైన పడి చచ్చిపోయేవాడి. తల్లి కోసం ప్రాణాలిచ్చే ఈ కొడుకుని ఎందుకమ్మా జీవోత్సవాన్ని చేశావు? ఎందుకమ్మా జీవోత్సవాన్ని చేశావు? శివా, ఏ సంబంధం లేని ఏ పాపం తెలియని ఈ నాగలక్ష్మికి ఎందుకమ్మా ఇంత శిక్ష విధించావు? చెప్పమ్మా, చెప్పు. తల్లి లేని కారణంగా నా బిడ్డని
ప్రేమతో పెంచడానికి ఒక తల్లి కావాలని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకు నువ్వు చేసిందేమిటి? తల్లిగా వాడికి పాలు పట్టడానికి బదులు కాలకూట విషం ఇచ్చావు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బూడిదలో పోసిన పన్నీర్లా నాశనం చేశావు. బంగారం లాంటి నా బిడ్డని విష జంతువుని చేశావు. రాక్షసి, నీలాంటి నీచురాలు బతికితే ఆడజాతికే అవమానం, తల్లన్న పదానికే కళంకం. నిన్ను చంపడం తప్పు కాదు, నేను చేసింది హత్య కాదు. నీకు ఇది దేవుడిచ్చిన తీర్పు. గరుడా వెళ్ళు.
శ్రీకాళి మాంకాళి మహకాళి శ్రీకాళి హ్రీంకాళి జగదంబిక ఓంకాళి శ్రీకాళి మాంకాళి మహకాళి శ్రీకాళి హ్రీంకాళి జగదంబిక శుభకాళి వరకాళి శ్రీకాళి గురుకాళి ముక్కంటి జగనున్న జ్వాలాంబిక శుభకాళి వరకాళి శ్రీకాళి గురుకాళి ముక్కంటి జగనున్న జ్వాలాంబిక. అమ్మా నాగలక్ష్మి, నువ్వేదో మామూలు పావనుకుని చంపడానికి ప్రయత్నించి కళ్ళు పోగొట్టుకున్న మూర్ఖులను దయచేసి మమ్మల్ని క్షమించము. తప్పు చేయడం మానవ సహజం. పశ్చాత్తాపంతో చేసిన తప్పును సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం. అమ్మా నాగదేవత, శరణన్న వారిని కరుణించే తల్లివి నీవే. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని తొలగించి మమ్మల్ని రక్షించావు. నాకు మాంగళ్య భిక్ష పెట్టావు. నీవే మా ప్రత్యక్ష దైవం.